హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాలలో రాజకీయ నాయకులు ఒకరినొకరు కలవడం చాలా ఆసక్తి రేకెత్తిస్తుంటుంది. అందులో ఒక విభిన్నటువంటి పార్టీ వాళ్ళు, విభిన్న వాతావరణంలో ఉండాల్సిన వాళ్ళు ఒక్కసారికి ఎన్నికల ముందు కలవడంతో ఆసక్తిని కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు షర్మిల కలవడంతో సర్వత్రా చర్చ జరుగుతుంది. రాబోయే 3 నెలల్లో ఎన్నికలు ఉండడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్పీ పార్టీకి ఆపోజిట్గా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు అవబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో చంద్రబాబు నాయుడిని కలవడం ఆసక్తి రేకెత్తిస్తుంది. వాస్తవానికి షర్మిల ఇంట్లో పెళ్లి ఉంది. షర్మిల కుమారుడి పెళ్లి, వైఎస్ రాజారెడ్డి పెళ్లి రేపు ఫిబ్రవరి 17వ తారీఖు జరగబోతుంది. దానికి సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కలిసినటువంటి షర్మిల తమ ఇంటి కార్యానికి ఇన్విటేషన్ ఇస్తానికి వెళ్ళినటువంటి షర్మిల వీళ్ళిచ్చినప్పటికీ అక్కడ రాజకీయాలు, భవిష్యత్తులో జరిగే రాజకీయాల గురించి చర్చ జరిగి ఉండవచ్చా అనే అనుమానాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి షర్మిల అన్న వదిలిన బాణాన్ని అంటూ ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అదే జగన్మోహన్ రెడ్డి విజయానికి ముఖ్యమంత్రి అవడానికి కారణమైనటువంటి షర్మిలని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మధ్య దూరం పెరిగింది, అందుకే కావాలని అతన్ని ఓడిపోవడానికి ఈమె కంకణం కట్టుకుందంటూ వార్తలు వస్తున్న తరుణంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేపు తెలుగుదేశంతో కలిసి పొత్తుల్లో పెట్టుకొని ఎన్నికలకు వెళ్తుందా, ఆ చంద్రబాబు వేస్తున్నటువంటి ఎత్తులేంటి, దాని తగ్గటువంటి చర్చలు జరిగాయా అని అక్కడ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవాన్ని మర్యాదపూర్వకంగా వివాహ ఆహ్వాన పత్రానికి వెళ్ళినప్పటికీ అక్కడ రాజకీయ చర్చలు జరిగాయని అంచనాలు వేస్తున్నారు. ఏది ఏమైనా సరే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీని పోటీ చేయడం కానీ ఆమె ఇంట్లో జరిగేటువంటి ఈ పెళ్లి వేడుకలు రాజకీయ చర్చలకు దారితీస్తుంది. వేచి చూద్దాం ఎలాంటి మార్పులు జరుగుతాయో ఏంటో.